చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన చాలా సందర్భాల్లో, ఢిల్లీ వెళ్ళిన చాలా సందర్భాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఏమి తీసుకెళ్లేదనేటువంటి ఆరోపణ ఒకటి ఉంది కదా. అంటే జనరల్గా అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రజలు నమ్మి వారిని ఒక ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్గా మీరున్నా నేనున్నా ఎవరున్నా కానీ అది ఒక రాజకీయ నాయకుడు మనకు అధికారం ఒప్పచెప్పినటువంటి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు తెలుగు వాళ్ళు, రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళం ఉన్నాం, తెలుగు వాళ్ళందరూ బాగుండాలనే ఆలోచనతో ఇక్కడి సమస్యలను కూడా మీరు ప్రటెండ్ చేయాలని చాలా సందర్భాల్లో కలిసినప్పుడు ఓరల్గా చెప్పడం, ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అరవింద్ గారు, మీరు అంటే ఒక జాతీయ స్థాయి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. సపోజ్ అంటే మీ పార్టీకి సంబంధించి ఇవాళ తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల మీద చాలా మీరు పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. అసెంబ్లీలో గొరావులు చేశారు, స్పీకర్ గారిని గొరావు చేశారు, ఛాంబర్ ముందు బైఠాయించారు, హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత గవర్నర్ గారిని కలిశారు. అనేక రకాలుగా మీరు ఫైట్ చేస్తా, అనేక రకాలుగా మీరు ఉద్యమించారు. కానీ సాడ్లీ ఆంధ్రప్రదేశ్లో అదే అంశాన్ని మీరు పునరావృతం చేశారు. ఇప్పుడు మీకు ఏం వాయిస్ ఉంది? అంటే జనరల్గా రెండు సబ్జెక్టులు వేరు. ఇక్కడ తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధిని వదిలేసి రాజకీయ పార్టీలను కొనుగోలు చేయటం, ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి సందర్భం జరిగింది. అక్కడ రాజకీయ పార్టీగా ఉండి సేమ్ కొనుగోలు చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడదామన్న ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఉంది. కాబట్టి ప్రతిపక్షం యొక్క వ్యూహాన్ని అంటే మీరు దెబ్బకొట్టడానికి అంటే జగన్ గారు మీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దాం అనుకున్నాడు ఆయన. జగన్ గారు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతాను, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి ఉంది, పడిపోద్ది అని టైం బౌండ్ చేసి చెప్పిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొడదాము అనే తన దగ్గరున్న ఆ ధనబలాన్ని ఉపయోగిద్దామనే ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా అలాంటి కంపల్షన్తో అక్కడ పోవాల్సి వచ్చింది. అంటే అది మీరు అది ఏ విధంగా సమంజసం అంటే ఒక ప్రిటెక్స్ట్ని చూపించి ఒక తప్పు చేసి దానికి ఒక ప్రిటెక్స్ట్ చూపిస్తున్నారు. అంటే మీరు అన్నారు ఇక్కడ ప్రజాస్వామ్య హననం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని అంటే ఆయన దాన్ని హత్య చేస్తున్నారను ఏదైనా కానివ్వండి, ప్రజాస్వామికంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుంది, పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. కానీ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అదే సీన్ రిపీట్ చేస్తారు. దానికి మీరు ఒక ప్రిటెక్స్ట్ పెట్టుకొని రేపొద్దున ప్రజలకి, ఇక్కడ తెలంగాణ ప్రజలకి మీరు ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వగలుగుతారు? అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు అది కొత్త స్టేటు, లోటు బడ్జెట్, ఒకవైపు నుంచి రాజధాని కట్టుకోవాలి, ఒకవైపు నుంచి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కోఆపరేషన్ కావాలి. ఒకవైపు నుంచి ఆలోచిస్తూ ఉంటే ఒక రాజకీయ నాయకుడికి, ఒక పౌరుడికి ఒక టార్గెట్ అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలి, మన సంసారం మనం చేసుకోవాలి, మన ముందు ప్రతిపక్షంగా వారు కూడా అది ఆలోచించకుండా కేవలం అధికారం గురించి ఎంబరాడుతూ ఈ రాజకీయ పార్టీని ఏ విధంగా 10 మందిని కొనుగోలు చేస్తే, 20 మందిని కొనుగోలు చేస్తే నేను రాజకీయంగా ఉండగలుగుతాను ఆలోచన ముంగటోడికి చెడు ఆలోచన ఉన్నప్పుడు, అంటే మీరు చెప్పేది మీరు ధర్మరాజును చూస్తే మనం హిస్టరీలో అయితే ముందటోడికి చెడు ఉద్దేశం ఉన్నప్పుడు చెడుని చెడుతోనే కొట్టాలి. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ చెడును కొట్టడం జరిగింది, అది కంటిన్యూ అయింది. ఇక్కడేం జరిగింది, ఇక్కడ ఆల్రెడీ అతనికి అధికారంలో ఉన్నాడు. అసలు మా రాజకీయ పార్టీలో మేము అసలు అధికారానికి వచ్చే చూఛాయలు అసలు ఎక్కడ లేవు. మా దగ్గర ఈ రాజకీయ పార్టీ ఉంటే క్యారెక్టర్ బేస్డ్ రాజకీయ పార్టీ, ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి రాజకీయ పార్టీ నాశనం చేద్దామని ఆలోచన ఇక్కడుంది. అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ అధికారం గురించి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఏంటంటే, అంతకుముందు ఆయన హిస్టరీ తీసుకున్నా కానీ జగన్ గారి హిస్టరీ తీసుకుంటే రాజశేఖర రెడ్డి తర్వాత నేనే ముఖ్యమంత్రిని కావాలి అనే ఒక తపన, ఏ రకంగానైనా ముఖ్యమంత్రిని కావాలనే ఆలోచనతోని ప్రతిపక్షం పాత్ర పోషించకుండా పాలక పక్షాన్ని కొనేసుకుందాం, పడేసుకుందాం అనే ఆలోచన ఉన్నప్పుడు రాజకీయ పార్టీ రక్షించుకోవాలి, ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి, ప్రజాసేవ గురించి 5 సంవత్సరాలు మేము పనిచేయాల్సిన ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళి కొన్ని సందర్భాల్లో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఆలోచనతో అక్కడ జరిగినటువంటి సందర్భం అది.
అంటే ఇది ఇక్కడ తప్పు, అది అక్కడ ఉప్పు అంటారా? అక్కడేంటి లోటు బడ్జెట్, అక్కడేంటి అసలు రాజధాని బడ్జెట్ సమస్యల మీద స్పందించకుండా అధికారం గురించి విలువ అనేది ఎప్పుడు వస్తుందంటే రాజకీయ పార్టీగా ముందు ప్రతిపక్షం విలువ మెయింటైన్ చేస్తుందా, ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం కలిసి వస్తుందా మన అభివృద్ధి గురించి, రాజధాని లేదు, ఆర్థిక వనరులు లేవు, ఏం లేవు అని ఆలోచించకుండా కేవలం రాజ్యాధికారం నుంచి ఆ పార్టీని తప్పించాలని ఆలోచన ఉన్నప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి అక్కడ జరిగింది అనేది నా ఆలోచన. అంటే తెలంగాణలో ఇప్పుడు అంటే దొరల పరిపాలన సాగుతున్నది అనేటువంటిది ఒక వాదన ఉన్నది. రేపొద్దున ఏ పార్టీ వచ్చినా, అది కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా మళ్ళీ ఇదేటువంటిది కొనసాగుతుంది. అందువల్ల అన్ని పార్టీల్లో అంటే నాన్ టీఆర్ఎస్లో ఉండేటువంటి బీసీలందరూ కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారు త్వరలో అనేటువంటిది వాదన ఉంది. అది మీ దృష్టికి వచ్చిందా? అటువంటి ఆఫర్ కూడా మీకు ఏమైనా ఉందా? అంటే లేదండి, నేను అట్లాంటిది నమ్మను. బడుగు బలహీన వర్గాల యొక్క వేదిక తెలుగుదేశం పార్టీ.